నమస్కారం. గుట్టెం కార్యక్రమానికి స్వాగతం. మనసుని చక్కటి స్థితిలో ఉంచుకుంటే అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటాం. ఇక మన కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాలు తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు డాక్టర్ ఈడిపిలంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. మరి వారి ద్వారా చాలా విషయాలు తెలుసుకుందామా? పద్మజ గారు నమస్కారం. నమస్కారం. ఈరోజు జూన్ 20 కదా, మరి ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వారు రాణించే రంగాలు ఏంటి? తప్పనిసరిగా సాధారణంగా వీళ్ళు చాలా సహన శక్తి వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటారు, ఊహలు ఎక్కువగా ఉంటాయి, కల్పనా శక్తి కూడా వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సహనంతో పాటుగా ఏదైనా నిర్ణయం తీసుకున్న దానికన్నా కూడా ఇతరులు తీసుకున్న నిర్ణయాలని అమలుపరచడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అంటే వీళ్ళు నిర్ణయం తీసుకోలేరని కాదు, నిర్ణయం తీసుకోగలిగినా కూడా కార్యనిర్వహణ శక్తి వీళ్ళల్లో అధికంగా ఉంటుంది అని దీని అర్థం అనమాట. అలాగే చాలా ఔదార్యం ఉంటుంది, ప్రేమ, జాలి, దయ, అనురాగం, ఇతరులను అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ యొక్క ప్రత్యేక లక్షణాలుగా చెప్పొచ్చు. అయితే ప్రతి మనిషికి ఉండే లక్షణాల్లో వీళ్ళకు ఉండే గుణాలు, తర్వాత లోపాలని కూడా మనం గమనించుకున్నట్లయితే వీళ్ళ యొక్క గుణాలలో ప్రధానంగా ప్రేమ, జాలి, దయ, అనురాగము, తర్వాత దాంతోపాటుగా ఇతరులను అర్థం చేసుకోవడము, ప్రతి విషయంలో కూడా సానుభూతి చూపించడము, ఇతరుల చిన్న చిన్న కష్టాలకు వీళ్ళు తొందరగా బాధపడడం అనేది ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి ఎంత కష్టం ఉన్నా కూడా పైకి మేకపోతే గాంభీర్యాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఎంత లేని స్థానాల్లో కూడా ఎవరిని చేజాపేయడానికి ఇష్టపడరు, చాలా ప్రేమైక జీవులు. ఇవన్నీ వీళ్ళలో ప్లస్ పాయింట్స్. అందరూ వీళ్ళతో మాట్లాడడానికి, వీళ్ళతో కలవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండోది వీళ్ళ యొక్క లోపాలు ఏంటంటే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయకుండానే మధ్యలో వదిలివేయడం కానీ, లేకపోతే అనవసర జోక్యం కానీ, కొన్ని సందర్భాల్లో తొందరపాటుతనం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళల్లో లక్షణాలుగా అంటే చెప్పలు చెప్తాం. నిర్ణయంలో స్థిరత్వం అనేది కొన్ని సందర్భాల్లో ఉండదు, నిర్ణయాలు తీసుకోవడం. అందుకే నిర్ణయం తీసుకోవడం కంటే ఇతరులు తీసుకున్న అమలుపరచడంలో సిద్ధాయిస్తడానికి కారణం ఇది అనమాట. అయితే వీళ్ళ యొక్క ప్రత్యేకమైన లక్షణాలతో పాటు వీళ్ళకి నప్పే రంగాలు ఏంటి? వీళ్ళకి సముద్రానికి సంబంధించిన ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, ఇవన్నీ ఈ ఉత్పత్తులతో భాషా శాస్త్రవేత్తగా, తర్వాత రసాయన శాస్త్రవేత్తగా, కవులుగా, గాయనిమణులుగా, నాటకాల్లోనూ, తర్వాత కళాకారులుగా, సాహిత్యం, సంగీతం, నృత్యం, బ్యూటీ క్లినిక్, అంటే ఇలాంటి వాటన్నిటిలో కూడా వీళ్ళకి చాలా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి ఈ రంగాలన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా నప్పుతాయి. ఓకే, మరి ఈ డేట్ లో పుట్టిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మనకి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఉండి, తర్వాత ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ మన జానారెడ్డి గారు, తర్వాత అదే రకం నీతో చంద్రన్ అప్కమింగ్ ఆర్టిస్ట్, గోదావరి పిక్చర్ లో సెకండ్ హీరోయిన్ గా వేశారు. తర్వాత రాహుల్ ఖాన్ అని చెప్పి మరొక హిందీ యాక్టర్. వీళ్ళందరూ కూడా ఈ రోజు పుట్టిన సెలబ్రిటీస్ గా చెప్పొచ్చు. వీళ్ళందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలతో పాటు వీళ్ళకి భవిష్యత్తు ఎంతో బాగుండాలని, ఇంకా ముందు అనేక రంగాలు వీళ్ళు తీసుకున్న రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఓకే అండి, మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం 2209 22 ఓకే 1982. 1982 టైం చెప్పండి. ఎస్ మ్యామ్, నైట్ 8:30 PM మేడం. నైట్ 8:30. ఎక్కడ జన్మించారండి? మహబూబ్ నగర్ మేడం. మహబూబ్ నగర్ లో. మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? బిజినెస్ చేయాలండి మేడం. ఏ బిజినెస్ మంచిగా ఉంటుందో, ఇప్పుడు ఎట్లా ఉంది? ఓకే, బిజినెస్ చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తు ఎలా ఉంటుంది? అవును మేడం. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారండి. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితికి బిజినెస్ పరంగా చూసినట్లయితే బిజినెస్ చేయాలి అనే తలంపు వచ్చే సమయం అయినప్పటికీ ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా ఉండడం వల్ల ఏలినాటి శనిలో ఏదైనా బిజినెస్ పెట్టినా జాయింట్ వెంచర్స్ ఒకటి వద్దండి. రెండోది ఏదైనా చేసినప్పుడు మోసానికి గురవ్వకుండా వీళ్ళు ఎంత జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళడం చాలా ముఖ్యం. ప్రస్తుతం బిజినెస్ కారకుడు మనకి బుధుడికి సంబంధించిన దశ నడుస్తుంది. కానీ బుధుడిలో శని నడవడం వల్ల 2009 నుంచి 2012 జూలై దాకా మీకు అంత ఫేవరబుల్ టైం అయితే కాదు. కారణం ఏంటంటే మీ లగ్నానికి అంత ఫేవరబుల్ దశ అయితే కాదు కాబట్టి అంత దశ. దానివల్ల మీకు ప్రస్తుతం బిజినెస్ సంబంధించిన థాట్ని కొంచెం మీరు పోస్ట్ పోన్ చేస్తే ప్రధానంగా బాగుంటుంది. తర్వాత మీరు కావాలి అంటే రేపు నవంబర్ దాటిన దగ్గర నుంచి ప్లాన్ చేసుకున్నా మీరు పెట్టుబడి పెట్టకుండా మీకు కావాల్సిన పరిస్థితి పెట్టుబడి పెట్టించి మీరు అందులో రన్ చేసినట్లయితే బాగుంటుంది తప్ప మీ పెట్టుబడులు వాటికి ఇది కొంచెం ఇబ్బందికరమైన సమయంగానే చెప్తాను. ఎందుకంటే ఏలినాటి శనిలో ఆశాభంగాలు జరగడము, పెట్టిన పెట్టుబడుల్లో నష్టం కలగడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు వర్క్ చేయడానికి మీరు ఇష్టపడండి తప్ప మీరు పెట్టుబడులు పెట్టడంలో కొంత ఆచితూచి అడుగువేయడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మీరు భావించాలి. అయితే ఇప్పుడు మీకు నడుస్తున్న దానికి అనుగుణంగా మీకు కొన్ని రకాలైన రెమెడీస్ పాటించినట్లయితే మీరు ఒకవేళ వృత్తి చేసినా లేకపోతే పెట్టుకునే బిజినెస్ కైనా ఎలాంటి అవరోధాలు లేకుండా చిన్న చిన్న పరిహారాలు మీరు పాటిస్తే బాగుంటుంది. మొట్టమొదటి ఒకవేళ మీరు బిజినెస్ పెడితే దానికి సంబంధించిన హౌస్ కానీ లేకపోతే మీరు ఆల్రెడీ ఉంటున్నది కానీ వెస్ట్ కాకుండా చూసుకోండి. వెస్ట్ వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి మీకు ఉంటాయి. అంటే లేట్ అవ్వడం,
ఆలోచనలు ఆలస్యంగా రావడము, లేకపోతే పెట్టిన పెట్టుబడిలో ఇబ్బందులు పడడం అనేది జరగకుండా మీరు ఈ రకమైన ఇది చేయండి. అలాగే మీరు క్రమం తప్పకుండా శనివారం దేవాలయం, అది కూడా ముఖ్యంగా నవగ్రహాలు, ఒకవేళ అది మీకు అందుబాటులో లేకపోతే హనుమంతుడి గుడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏలినాటి శని ప్రభావానికి ఇబ్బందులు గురి అవ్వకుండా మీరు ప్రతి శనివారం నాడు దేవాలయ సందర్శన చేసినప్పుడు తప్పనిసరిగా శనికి సంబంధించి వీలైనన్నిసార్లు తైలాభిషేకం చేయించిన శని యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మీరు ఏ రకమైన స్టోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేతికి ఏమన్నా నీలము పచ్చ లాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఇప్పటిదాకా ఉండే పరిస్థితి కన్నా విభిన్నంగా మీకు చాలా చక్కగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సాయి కిరణ్, భద్రాచలం నుంచి. ఓకే, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ November 19, ఓకే, 1988. 1988 November 19. November 19 అండి. మార్నింగ్ 6:20 AM. ఓకే, 6:20 మార్నింగ్. AM. ఓకే, చెప్పండి నాకు ఎక్కడ చేశారు, ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? నేను ఒంగోలులో పుట్టానండి. ఓకే నేను బీటెక్ లాస్ట్ ఇయర్ అయిపోయింది 2011లో. ఓకే అసలు జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎట్లాంటి జాబ్ వస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉంది తెలుసుకోవాలి. ఓకే అండి, మీ ఉద్యోగ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తప్పకుండా ఉంటుందండి. సరే, వృత్తిపరంగా ఎదుగుదల గురించి ఆయన అడుగుతున్న ప్రశ్న. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో ఒకటి అశ్వంశలు నడవడం, ఒకటి రెండోది బుధమాదశ నడవడము. ఈ రెండింటినీ కూడా తీసుకుంటే ఈ లగ్నానికి కొంత అంత ఆశించినంత గ్రోత్ లేకపోవడం అనేది ప్రస్తుత పరిస్థితిలో ఉన్నప్పటికీ దీని ప్రభావం 2010 నుంచి 2012 దాకానే ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత మీకు ఫేవరబుల్ గానే ఉంటుందండి. అంటే ఈ లోపల మీరు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీరు చాలా చక్కటి జాబ్ వచ్చినా కూడా మీకు స్థానచలనము, కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళడం అనేది కూడా ఇండికేషన్ కనబడుతుంది. రేపు మీకు దాదాపుగా సెప్టెంబర్ దాటిన దగ్గర నుంచి, అంటే ఈ లోపల మనం ప్రయత్నాలు చేయొచ్చు. దశ బాగుంటలేదు అంటే మనం పూర్తిగా మానేమని కాదు, పరిహారాలు పాటిస్తూ ప్రయత్నిస్తే మీరు సెప్టెంబర్ దాకా ఆగక్కర్లా. పరిహారాలు పాటించిన కనుక నెక్స్ట్ మంత్ లో కూడా మీకు మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటుంది. ప్రతి వ్యక్తి మీద ఆస్ట్రాలజీ వాస్తుతో పాటుగా సంఖ్యాశాస్త్ర ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రస్తుతం యొక్క బలాన్ని తీసుకున్నట్లయితే ఇచ్చిన కార్యక్రమాలను దిగ్విజయంగా చేయడానికి తగినంత మేధాశక్తి, తర్వాత క్రియేటివిటీ ఇవన్నీ మీలో ఉన్నప్పటికీ కూడా నడుస్తున్న గ్రహస్థితి యొక్క అనుకూలత కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి అది చాలా డోలాయమానంగా, అంటే ఎలాంటిది వస్తుంది ఏంటి, నేను కరెక్ట్ గా సెటిల్ అవుతానా లేదా అనే ఇబ్బందికరమైన మానసిక పరిస్థితి అనేది మీకు ఉంది. అదే మీ యొక్క ప్రస్తుతం యొక్క బలహీనత, అదేమీ లేదు, దాన్ని చక్కగా మీరు ఓవర్కమ్ చేయగలరు. దానికి మీరు పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే, వీలైనంతవరకు మీకు పశ్చిమ వాయువ్యం కాకుండా చూసుకోండి. మీరుండే ఇల్లు కానీ లేకపోతే మీరుండే రూమ్ కానీ మీ యొక్క డైరెక్షన్ కానీ, అంటే ఎట్టి పరిస్థితుల్లో అది మీకు పశ్చిమ వాయువ్యం కాకుండా చూసుకోవడం అనేది ప్రధానంగా చేయాలి. అలాగే దాంతోపాటుగా ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితికి అనుకూలత కోసం మీరు ఏదైనా వృత్తిపరంగా ఎదుగుదల గురించి చూస్తున్నారు కాబట్టి క్రమం తప్పకుండా సోమవారం నాడు దేవాలయానికి వెళ్ళడము, అందులో కూడా శివాలయానికి వెళ్ళడము, ఏదైతే రుద్రాభిషేకం చేయించడం అనేది ఇవి చిన్న చిన్నవి పాటించండి. ఈ రెండు కూడా మీకు చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. తప్పనిసరిగా ఒకవేళ చేతికి ఏదైనా ముచ్చలాంటి ఉంటే తీసేయండి, అది కూడా మీకు ఇబ్బంది కలిగిస్తుంది, మానసిక ధైర్యాన్ని కోల్పోయేట్టు చేస్తుంది. కాబట్టి ఈ 3 చిన్న పనులు చేయండి. తప్పనిసరిగా మీకు సెప్టెంబర్ అనేది ఏర్పడే టైం అయినప్పటికీ దాని ప్లాట్ఫామ్ ఎప్పటి నుంచో మీకు ఏర్పడుతుంది. ఆగస్టు లోపలే మీకు ఒక మంచి టర్నింగ్ పాయింట్ గా మీకు చెప్పచ్చు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి. 1983 ఓకే, May 26. May 26. టైం చెప్పండి. రాత్రి 10:45 కన్నా. రాత్రి 10:45 45 కన్నా. ఓకే, ఎక్కడ జన్మించారండి? రాజమండ్రి అండి. రాజమండ్రిలో. మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ అయిందంటే అసలు ఏం బాగోలేదు, నెక్స్ట్ స్టెప్ ఏమో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది. ఓకే, మీకు వివాహం జరిగిందా అండి? అయిపోయిందండి. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 years అవుతుందండి. ఓకే, మీరు వైవాహిక జీవితం బాగోలేదు అంటున్నారు అంతేనా? అదేనండి, అంటే మ్యారేజ్ ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ అయ్యాము. అది గొడవలు అవి రావడం వల్ల కొద్దిగా ఇది అయింది. ఓకే అండి, ఆర్థిక పరిస్థితి మాత్రం ఏం బాగోలేదండి. అదొకసారి ఎలా ఉంటుంది ఏంటి ఏ స్టెప్ చేయాలి. ఓకే అండి, మీ సమస్యలకి అద్భుతమైన రెమెడీస్ పద్మజ గారు చెప్తారు, వినండి. తప్పనిసరిగా అంటే ప్రస్తుతం దానికి ఆ రీజన్ కూడా మనం ప్రధానంగా తీసుకోవడంలో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఆర్థిక పరమైన ఇబ్బందులని ఎదుర్కొంటున్నాను అని చెప్పడం అనేది కూడా గ్రహస్థితి అనేది అప్పటి నుంచి అనుకూలంగా లేదు. ఎందుకంటే 2011 నవంబర్ నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అవ్వడం అనేది, అలాగే
అలాగే నడిచిన దశలను తీసుకుంటే కూడా మెయిన్ గా మీకు కేతువులో చంద్రుడు కుజుడు ఈ దశలు నడవడం కూడా మీకు గత 2 ఏళ్ళుగా వస్తుంది. దీన్ని బట్టి కూడా మీకు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గా కొన్ని రకాలైన ఇబ్బందులు, ఆర్థిక పరమైన ఇబ్బందులతో పాటుగా దానివల్ల మానసిక స్థైర్యం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రధానంగా మీరు చేయవలసింది ఏంటంటే, మీరు రాజమండ్రి అని చెప్తున్నారు కాబట్టి మీకు మందపల్లి దగ్గరగానే ఉంటుంది. అక్కడ శని త్రయోదశికి కానీ లేకపోతే శనికి సంబంధించిన అభిషేకాలు మీకు వెళ్ళినప్పుడైనా సరే శనివారం నాడు కానీ అక్కడ మీరు చేయించుకుంటే నువ్వులంత అభిషేకం అనేది చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చండి. ఎందుకంటే శని యొక్క ప్రభావం చాలా వీక్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. తర్వాత దాంతో పాటుగా మీకు 2014-15 మధ్యలో కూడా రేపు రాబోయేది 2013-14 దాకా కూడా ఈ రకమైన ఇబ్బంది కొంచెం కంటిన్యూ అవుతుంది. కానీ 14 వరకు అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉంటుందండి. అలాగే ఫైనాన్షియల్ గా బాగుండడానికి మీరు తప్పనిసరిగా పఠించవలసింది గణేష స్తోత్రాలతో పాటు అంగారక స్తోత్రాలు కూడా మీరు పఠించినట్లయితే ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. దాంతో పాటుగా బియ్యం పిండి అని చెప్పి ప్లస్ పంచదార కొంచెం చీమలకు ఆహారంగా వేయడం అనేది కూడా మనం అక్కడ గమనించుకోవాలి. వీటితో పాటుగా వాస్తుకి సంబంధించి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దక్షిణం కానీ లేకపోతే ఈశాన్యం కానీ వాయువ్యం కానీ ఈ 3 డైరెక్షన్కి సంబంధించి ఏమన్నా మీరు ఏదైనా మీ ప్రాపర్టీస్ ఉన్నాయా, లేకపోతే మీరు ఉండే ఇల్లు ఉందా, లేకపోతే అద్దిల్లైనా సొంతలైనా దాని ఇంపాక్ట్ ఈ 3కి సంబంధించి ఈశాన్యం వాయువ్యం దక్షిణం ఇవి ఏమన్నా ఉన్నట్లయితే వీలైనంత వరకు మీరు కనీసం మీ రూమ్ ఫేసింగ్ లోనైనా మీరు మార్పులు చేపలు చేసుకోగలిగితే చేసుకోండి. ఒకవేళ లేకపోతే డైరెక్షన్ అన్నా మార్చుకోండి. ఏదైనా ప్రధానంగా పాటించినా కూడా మీకు అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉంటుంది. అలాగే చేతికి ఏమన్నా ఆల్రెడీ మీరు పగడం కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టుకుని ఉంటే అవి తీసేయండి. ఏ రకంగా ఫేవరబుల్ గా ఉండవు, ఇంకా ఆందోళన పెంచుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల్లోంచి ఇంకా మనిషిని ఇంకా ముందుకి ఆర్థిక పరంగా ఇబ్బందులు పెంచే అవకాశానికి ఎక్కువ తోడ్పడతాయి. కాబట్టి ఈ పరిహారాలు మీరు పాటిస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఈ చిన్న చిన్న రెమెడీస్ చేయండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 జనవరి 19 జనవరి 1978 ఎర్లీ మార్నింగ్ 1 hour. ఓకే, 78 టైం చెప్పండి. 1 గంటకండి తెల్లవారుజాము. ఓకే, 1978 జనవరి 19లో జన్మించారు. టైం ఒకసారి చెప్పండి. 1 గంట తెల్లవారుజాము. ఓకే, నైట్ 1 o'clock జన్మించారు. అవునవును. ఎక్కడ జన్మించారండి? ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్ దగ్గర అంటే 25 kilometers ఉంటుంది. దానికి పాతాల ఓకే ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, మన గ్రహచారాలు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఏదైనా పర్టికులర్ ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా మీరు? షాప్ పెట్టాలనుకుంటున్నాను. ఏంటంటే స్పష్టంగా మాట్లాడండి. జ్యువెలరీ షాప్ పెట్టాలనుకుంటున్నాము. ఓకే, బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఓకే అండి, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు తప్పకుండా తెలియజేస్తారండి. అంటే భవిష్యత్తుకు సంబంధించి చేయబోయే బిజినెస్ బాగుంటుందా లేదా అన్నది ప్రధాన సమస్యగా అనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నది కూడా సూర్య అంతర్దశ నడుస్తుంది. అది మీ జాతకానికి అంత యోగకారకుడైన దశ కాదు. కాబట్టి దానివల్ల మీకు డైలమా, అంటే చేయాలా వద్దా, చేస్తే నష్టపోతానా, ముందుకెడతానా లేదా, కరెక్ట్ నిర్ణయమా కాదా అనే రకమైన పరిస్థితి ఈ రాహు దశ వల్ల రాహు మహాదశ నడుస్తుంది. అలాగే సూర్యుడు అంతర్దశ నడుస్తుంది. ఈ రాహు ఎప్పుడు కూడా ఆందోళన, తర్వాత చేయగలనా లేదా అనేది మనిషిని స్థిరత్వంలో ఉంచే పరిస్థితులు తగ్గించడం ఇలాంటివన్నీ కలుగుతాయి. కాబట్టి మీకు ఆ రకమైన ఇబ్బంది అనేది ప్రస్తుతం కనబడుతుంది. అలాగే సూర్యుడు మీ జాతకానికి అంతర్దశ ప్లస్ అది మీకు అంత యోగకారకుడు కాదు. కాబట్టి దీనివల్ల కూడా చేయడానికి అనేక రకాలైన ఆలోచనలు వస్తున్నాయా ముందుకెళ్ళకపోతారు. ఈ ఇబ్బంది మీకు 2012 నవంబర్ 25 దాకా ఇలాగే ఉంటుంది. అయితే దీన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఇప్పటి నుంచే పరిహారాలు మొదలుపెట్టినట్లయితే మీకు 1 month లో కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని ప్రధానంగా చేయవలసింది ఏంటంటే, మొట్టమొదట మీకు వీలైనంత వరకు ఈస్ట్ కాకుండా చూసుకోండి. మీరుండే రూమ్ లో మీరు తిరిగి చేసుకునే వర్క్స్ అన్నిటికీ కూడా డైరెక్షన్ ఈస్ట్ కాకుండా చూసుకోవడం మొట్టమొదటిది. అలాగే రెండోది, నవంబర్ 25 దాకా ఏ కొత్త ప్రోగ్రామ్ మీరు మొదలు పెట్టద్దు. అలాగే దాంతో పాటుగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం, ఆది చివరిగా పారాయణ చేయడము, సరే నవగ్రహ దేవాలయానికి ఆదివారం వెళ్ళినప్పుడు సూర్యుడికి ప్రత్యేకంగా ఏదైనా మీరు పూజలు చేయించుకోవడం లాంటివి చేయడం కూడా చాలా చక్కటి పరిహారంగా ఉంటుంది. అలాగే ఆదివారం దేవాలయ సందర్శన చేసినప్పుడు కూడా అక్కడ మీరు ఏదైనా గోధుమకి సంబంధించిన పుల్కాలు కానీ రొట్టెలు కానీ ఇవి ఏదైనా అక్కడ బీద వాళ్ళకి పంచినా కూడా చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఈ చిన్నవి పాటించినట్లయితే తప్పనిసరిగా నవంబర్ 25 నుంచి అన్ని విధాలా మీకు ఫేవరబుల్ గా ఉండే సమయమే రన్ అవుతాం.
ఓకే అండి, ఇక మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. సంఖ్యాశాస్త్రం ప్రకారం జూన్ 20న జన్మించిన వారి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, వారికి ఏ రంగులు సరిపోతాయి తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బుట్టెన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, సంఖ్యాశాస్త్రం ప్రకారం మరి ఈ డేట్ లో పుట్టిన స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారికి ఏ రంగులు సరిపోతాయంటారు? ఈ డేట్ లో పుట్టిన స్త్రీలకి ప్రధానంగా వీళ్ళు ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు, చాలా ప్రత్యేకంగా కనబడుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న ఫీచర్స్ అనమాట. అంటే చక్కటి రౌండ్ ఫేస్ ఉంటుంది, అందమైన ముక్కు ఉంటుంది, లక్షణాల్లో ప్రధానంగా. తర్వాత నటులుగా గాయకులుగా కూడా వీళ్ళకి బాగుంటుందని అనుకున్నట్టుగానే మంచి కవితాత్మక ధోరణి, ఎప్పుడు ఊహల్లో ఉంటారు, ప్రేమాయక జీవులు, ఊహాలోకంలో వివరించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువసేపు వంటింట్లో గడపడానికి అంతగా ఇష్టపడి చాలా మంది ఇప్పుడు వర్క్ చేస్తుంటే చాలాసేపు ఆడవాళ్ళు జనరల్ గా గంటలు వంటింట్లో ఉండడం, అలా కాకుండా చాలా అంటే స్పీడ్ అనమాట. ఏ పని చేసినా స్పీడ్, పని చేసినా వంట పని చేసినా ఏదన్నా ఆలోచనలోనైనా చాలా ఫాస్ట్ గా ఉంటారు, అందరితో చాలా కలివిడిగా ఉంటారు, ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోయే లక్షణాలన్నీ వీళ్ళలో ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే ఊహాలోకాల్లో జీవించడంతో పాటు మంచి మంచి కవిత్వాలు రాస్తూ ఉంటారు, చక్కగా పాట పాడతారు. ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇతరులతో తొందరగా చెప్పుకోనంటే చాలా అవుట్ స్పోకెన్, అంటే మనసులో పెట్టుకొని బాధపడడం అనేది ఉండదు. ఏదైనా సరే దరిదాపుల్లో ఎవరుంటే వాళ్ళతో చెప్పుకొని దాంట్లో నుంచి బయటపడి రిలీఫ్ అనేది వాళ్ళు వెతుక్కుంటారు చాలా ఫాస్ట్ గా. ఇలాంటి లక్షణాలన్నీ వాళ్ళల్లో ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే వీళ్ళకి నప్పే రంగులు, వీళ్ళకి సర్వసాధారణంగా నప్పే రంగుల్లో లైట్ గ్రీన్, అలాగే ప్యారెట్ గ్రీన్ అంటాం మనం, చిలక పచ్చ అంటాం, అరిటాకు పచ్చ, చిలక పచ్చ, దాంతో పాటుగా తెలుపు రంగులు, తెలుపులో కూడా పసుపు మిళితమైన తెలుపు రంగు, ప్యూర్ వైట్ కాదు, పసుపు మిళితమైన తెలుపు రంగులు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చాలా చక్కగా నప్పుతాయి. అలాగే చాలా ఆహ్లాదకరంగా ఉంటారు, ఎప్పుడు కూడా మంచి సువాసనలకి, అంటే ఫ్లవర్స్ కి, తెల్లని పువ్వులన్నా చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు, తెల్లటి వస్తువులన్నా తెల్లటి పువ్వులన్నా అలాంటి వాతావరణాన్ని బాగా లైక్ చేస్తారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మరి నా పేరు కిషోర్ అండి. చెప్పండి. మన 18th May 1986 అండి. ఓకే, 18th May 1986. అవునండి. టైం చెప్పండి. మార్నింగ్ 10 o'clock అండి. మార్నింగ్ 7 o'clock. 10 o'clock. ఓకే ఓకే. ఎక్కడ జన్మించారండి? కాకినాడ మేడం. కాకినాడలో. మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మనం సంఖ్యాశాస్త్రం ప్రకారం మేము కరెక్ట్ గా లేదా కరెక్షన్ ఏమైనా అవసరం చూసి చెప్తారండి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తాను. సంఖ్యాశాస్త్రం ప్రకారం నేమ్ కరెక్షన్ అంటే దానికి చాలా టైం పడుతుందండి. దానికి మీరు ఏదైనా అలాంటివి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాలర్స్ మాకు SMS చేసినట్లయితే దాన్ని తర్వాత ఎపిసోడ్ లో మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు మామూలుగా అయితే జాతక పరంగా ఎలా ఉంది, మామూలుగా మిగిలిన విషయాలు ఎలా ఉందన్న అంశాన్ని కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే వ్యక్తి మీద సంఖ్యాశాస్త్రం ఉంటుంది, జ్యోతిష్యం వాస్తు అన్ని ఉన్నప్పటికీ కూడా జ్యోతిష ప్రధానంగా మనం ప్రస్తుతం మాట్లాడుకున్నట్లయితే మీకు ఇప్పటిదాకా నడిచిన గ్రహస్థితి అనుకూలత కొంత తక్కువగా ఉండడం బట్టి కూడా మీకు ఏలినాడ్స్ యొక్క ప్రభావం వల్ల కూడా అంతా పనులు అవుతున్నట్టు అవ్వనట్టు, దగ్గరికి వచ్చినట్టు కానట్టు, చేద్దాం అనుకున్న పనులన్నీ పోస్ట్ పోన్ అవ్వడము, పెద్దాంట్లో జాప్యం, ఇలాంటి వాటి అన్నిటి వల్ల కొంచెం కంగారు అనేది ఇప్పటిదాకా నడిచింది. ఆఫ్టర్ ఆగస్ట్ ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు అయితే లేవు. ముందర ఈ గ్రహస్థితి ఎప్పుడైతే మీకు అనుకూలత ఉంటుందో దానికి సంబంధించిన పరిహారాలు ఎప్పుడైతే పాటిస్తారో దాని పరంగా ఆటోమేటిక్ గా మీకు సంఖ్యాశాస్త్ర పరంగా కూడా మేము సెట్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. అయితే మీరు పాటించవలసిన నియమాలుగా మనం ప్రధానంగా చెప్పుకునేది, ఎట్టి పరిస్థితుల్లో మీరు క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ముందర అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోండి. ఈ రెండు ఎప్పుడైతే మీకు కనబడతాయో ఈ రకంగా ఆగ్నేయ దోషం లేకుండా, దాంతో పాటుగా ఈ ప్రధానంగా శుక్రవారం దేవాలయ సందర్శన చేస్తారో, ఏ రకమైన స్టోన్ పెట్టుకోరో, మీకు చాలా చేంజ్ అనేది అక్కడే కనబడుతుంది. కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని పాటించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21/11/1983. 21/11/1983. 1983. అవునండి. ఓకే, టైం చెప్పండి. టైం ఈవినింగ్ 6 to 7, బిట్వీన్ 6 to 7. ఈవినింగ్ 6 to స్పష్టంగా చెప్పండి. 6 నుంచి 6 నుంచి 7 మధ్యలో అండి, ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. ఓకే ఓకే. మరి ఎక్కడ జన్మించారండి? పెద్దపల్లి అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు చెప్పండి. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, తర్వాత ఇంకే ఏదైనా బిజినెస్ ఏమైనా బాగుంటుందా లేదా, ప్రెసెంట్ ఎలా ఉంది అసలు ఎకనామిక్? మీరు పర్టికులర్ గా ఏదైనా ఒక సమస్య చెప్పండి, దాని గురించి పూర్తి వివరాలు చెప్తారు. ఫ్యూచర్ ఎలా ఉంటుందండి?
కేవలం ఫ్యూచర్ మాత్రమేనా? అవునండి, ఫ్యూచర్. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. ఓకే, అంటే ఫ్యూచర్కి సంబంధించిన అంశాల గురించి చెప్పేటప్పుడు సాధారణంగా మీరు ఏదైనా పర్టికులర్ గా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే దాన్ని ఆ భావాన్ని మేము ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. ఏ అద్భుతమైన కూడా చెప్పగలుగుతాం. అది కాకుండా మీరు మామూలుగా వేగ్గా భవిష్యత్తు చెప్పండి అంటే భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో కోణాలు ఉంటాయి. అంటే ఏది మీరు ప్రత్యేకంగా ఆశిస్తున్నారు అన్నది, అంటే ఈయననే కాదు ఎవరికైనా ఏ కలర్కైనా ఒక జాతక చక్రాన్ని పరిశీలించేటప్పుడు దాంట్లో అన్ని భావాలు చూడడంలో అన్ని భావాలని కలిపి భవిష్యత్తుగా నిర్ణయించుకోవడం అవుతుంది. అలా కాకుండా ఒక్క భావానికి ఇది కావాలి మాకంటే విద్యాపరంగా ఎలా ఉంది, లేకపోతే సంతాన పరంగా ఎలా ఉంది, లేకపోతే ఇది దీని పరంగా మీరు అడిగితే మీకు మాకు కూడా సమయం వృధా అవ్వడం అనేది ఉండదు. అయితే భవిష్యత్తు పరంగా అన్న విషయాన్ని ఒక వేగ్గా అడిగినప్పుడు దానికి సంబంధించి ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి, ప్రస్తుతం నడుస్తున్న స్థితులన్నింటినీ కూడా మనం తీసుకుంటే దాదాపు 2009-11 మధ్య అయితే అంత ఫేవరబుల్ గా లేదు. కానీ ఇప్పుడు రాబోయే దశలన్నీ కూడా దాదాపుగా మీకు 2014 దాకా ఇప్పుడు దాకా ఎలా ఉందో అలాగే నడుస్తుంది. అంటే పెద్ద మార్పు అయితే ఏమి ఉండదు. 14 తర్వాత కొంచెం చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉండడము, దాంతో పాటుగా మీరు ఏదైనా ప్లాన్లు చేసుకుంటే ఆ టైంలో ఆ ప్లాన్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడడం అనేది మాత్రం అప్పుడు జరుగుతుందండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10th June. ఓకే, 10th June 1972. 1972. టైం చెప్పండి. నైట్ 12:20. నైట్ 12:20. ఎస్, 12:20 AM. ఓకే, ఎక్కడ జన్మించారండి? అమలాపురం. అమలాపురంలో. మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? స్పెసిఫిక్ గా 2 issues మేడం. ఏంటంటే ఒకటి మ్యారేజ్, 2 కెరియర్. ఓకే ఓకే అండి, మ్యారేజ్ కెరియర్ గురించి పూర్తి వివరాలు పద్మజ చెప్తారండి. మ్యారేజ్కి సంబంధించి కెరీర్కి సంబంధించి తీసుకున్నా కూడా మ్యారేజ్కి సంబంధించిన అనుకూలత అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మీకు దాదాపుగా ఈ పీరియడ్ మీకు నవంబర్ తర్వాత నుంచి ఫేవరబుల్ గా ఉందండి. ఇక కెరీర్కి సంబంధించి మీకు చేంజ్ ఆఫ్ ప్లేస్ గా కానీ లేకపోతే చేంజ్ ఆఫ్ జాబ్ అనుకోండి, కెరీర్ లో చక్కటి మార్పు అనేది కానీ 2013-15 మధ్య ఈ అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు మీ మ్యారేజ్కి సంబంధించిన దశ, ఎందుకంటే మీ లగ్నానికి కుటుంబకారకుడైన వాడి దశ మీకు ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి గురుడికి సంబంధించింది. తప్పనిసరిగా గురుడికి సంబంధించిన సందర్భంలోనే మీకు వివాహానికి సంబంధించిన అనుకూలత అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. అదే సందర్భంలో మీకు శని ఎంటర్ అయిన తర్వాత, గురువులో శని ఎంటర్ అయిన తర్వాత స్థానాల్లో మార్పు కానీ, స్థాన చలనం కానీ, లేకపోతే ఉన్న వృత్తిలో చేంజెస్ కానీ, అభివృద్ధి కానీ అనేవన్నీ మీకు ఫేవరబుల్ గా ఉంటాయి. అయితే దీనికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు మీరు పాటించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అందులో ప్రధానంగా శుక్రవారం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, మహాలక్ష్మి స్తోత్ర శతనామాలు మీరు జపించడం అనేది ఇవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే దాంతోపాటుగా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగ్నేయం అనేది అంత ఫేవరబుల్ కాదు కాబట్టి ఒకవేళ మీరు ఉండే స్థానం ఇంట్లో అయినా సరే, ఆ రూమ్ లో అయినా సరే ఆగ్నేయానికి సంబంధించి కాకుండా వీళ్ళంతవరకు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ మీరు డైరెక్షన్ పెట్టుకున్నట్లయితే మీ రూమ్ లో మీరు ఉండే మీ యొక్క వర్క్స్ అన్ని కూడా మీకు అన్ని విధాలా బాగుంటుందండి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఆగ్నేయ దోషం లేకుండా చేసుకోవడం చేయండి. చేతికి ఎట్టి పరిస్థితుల్లో డైమండ్ లాంటిది పెట్టుకోకండి. అది పెట్టుకున్నా కూడా మీకు అన్ని డిలే అవ్వడం కానీ, పనులు ఆగిపోవడం కానీ జరుగుతాయి. వీళ్ళంతవరకు పచ్చ, నీలం ఈ 2 ధరించినట్లయితే 2 కలిపి ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక క్యారెట్ పైన సరిపోతుంది. పచ్చ అనేది కుడి చేతి చిటికిన వేలికి, అలాగే నీలం అనేది కుడి చేతి మధ్య వేలికి పెట్టుకుంటే చాలా చక్కటి ఫలితం వస్తుంది. ఒకటి కెరీర్కి సంబంధించి, ఒకటి వివాహానికి సంబంధించి మంచిగా చెప్తాం కాబట్టి ఆ 2 కూడా మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఖాళీ సందరికి మరొక చిన్న ముఖ్యమైన గమనిక ఏంటంటే, మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత రాత్రి 12:50, 12:40 అని చెప్పినప్పుడు అది ఏ తారీఖు అన్నది కొంచెం స్పష్టంగా చెప్పండి. అంటే 21 రాత్రిలోకి వస్తుందా లేకపోతే 22 రాత్రిలోకి వస్తుందా మీరు కొంచెం మాకు క్లియర్ చేసినట్లయితే ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే 24 గంటలు వ్యవధి అయ్యేటప్పటికీ లగ్నాలు కూడా చాలా మారిపోతాయి, లేకపోతే అసలు గ్రహస్థితిలో కూడా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి వీళ్ళంతవరకు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే న్యూమరాలజీ ప్రకారం పేరుని కరెక్ట్ చేయమనే దాని విషయంలో ఒకవేళ మీరు SMS చేయలేకపోయినా కనీసం ఉత్తరం రూపంలో మీరు రాసినా కూడా అడ్రస్ మీకు కనబడుతుంది కాబట్టి దాని పరంగా రాసినా మేము మీకు అవి క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఎవరైనా సరే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పినప్పుడు టైమ్ ఆఫ్ బర్త్ విషయంలో మీరు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వీళ్ళంతా ఎగ్జాక్ట్ గా చెప్తే మేము ఎగ్జాక్ట్ గా ఫలితాలు చెప్పడానికి, మీకు రెమెడీస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్ గా టైమ్ ఆఫ్ బర్త్ చెప్పేటప్పుడు కొంచెం కరెక్ట్ గా చూసుకొని చెప్పండి. నైట్ అయితే అది ముందు రోజే, మర్నాటి దానిది కూడా కొంచెం క్లియర్ చేయండి. అలాగే అటెండెన్స్ రిజిస్టర్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ని
దయచేసి ఇక్కడ ప్రస్తావించొద్దు. కరెక్ట్ గా మీకు తెలిసిన డేట్ ఆఫ్ బర్త్ అయితేనే చెప్పండి. అటెండెన్స్ లో ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక రకంగా ఉంది అనే విషయం కూడా మనకి వద్దు. కేవలం మీకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే దాని ప్రకారం ఒరిజినల్ గానే మనకి ఇక్కడ పరిహారాలన్నీ కూడా చక్కగా వస్తాయి. ఓకే అండి, సమస్య చాలా తక్కువగా ఉంది. ఇక జూన్ 20న జన్మించిన వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటదంటారు? ఆర్థికంగా ఆరోగ్యంగా విషయాలు తీసుకుంటే ఆర్థికమైన విషయాల్లో వీళ్ళు ఎక్కువ మనసుని మేధాశక్తిని ఉపయోగించి ముందుకొచ్చే క్యారెక్టర్స్ అని చెప్తాం. వీళ్ళని శారీరక శ్రమ ఎక్కువగా చేయలేరు. వీళ్ళు మనసును ఉపయోగించి ఆలోచనలతో ముందుకు వస్తారు. కాబట్టి వీళ్ళకి సాధారణ స్థాయిలోనే ఫైనాన్షియల్ గా వీళ్ళ పరిస్థితులు ఉంటాయి. కానీ అంతే వీళ్ళు కూడా ఏంటంటే ఎంతో కొన్ని కోట్లు సంపాదించాలి, వెనక వేయాలన్న ఫీలింగ్ కాకుండా వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఎలా ఉంటాయంటే ఉన్నదాంతో సంతృప్తి పడదాము, మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా ముందుకెళ్ళిపోతే చాలా సర్వసాధారణమైన ఫీలింగ్స్ అనేవి వీళ్ళకి ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా వీళ్ళకి సోసోగానే గతాన్ అవుతారు. కానీ శారీరక శ్రమను కూడా వీళ్ళు తట్టుకోగలిగిన రోజున తప్పనిసరిగా వీళ్ళు ఫైనాన్షియల్ గా చాలా మంచి స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే వీళ్ళలో ఉండే నెగిటివ్ పాయింట్ ఏంటంటే మెయిన్ గా వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఊహల్లో బతుకుతారని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా మానసిక శాంతి లేకుండా, మనసులో 24 గంటల ఆలోచనలకు ఎడతెరిగి లేకుండా ఎప్పుడు ఏదో ఆలోచన వస్తూనే ఉంటుంది. ఈ మనశ్శాంతి లేకుండా ఆలోచనలు ఎక్కువ ఎప్పుడైతే చేస్తారో మనసుకు సంబంధించిన ఇబ్బందులు అనేవి, మానసిక వ్యాధులు అనేవి, మానసిక ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఆలోచన తీరును కొంచెం కంట్రోల్ చేసుకోవడం, ఎక్కువ ఆలోచించకపోవడం, అలాగే మెడిటేషన్, యోగా లాంటివి చేయడము. ఒకవేళ ఆలోచనలు వచ్చినా కూడా దాన్ని అక్కడక్కడ కట్ చేసుకుని డైవర్ట్ చేసుకోవడం అనేవి ఇవి చేసుకుంటే వీళ్ళకి ఈ రకమైన ఇబ్బందులు ఉండవు. అలాగే జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కూడా వీళ్ళకి వస్తాయి. ఎందుకంటే చంద్రుడు అనేది జీర్ణానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఇస్తాడు. కాబట్టి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు, నరాల బలహీనతలు లాంటివి కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పుట్టిన వాళ్ళకి ఈ విషయంలో వీళ్ళు వీలైనంత వరకు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, యోగా మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం బట్టి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి వీళ్ళు బయటకు వస్తారు. ఓకే అండి, పద్మజ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యల సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు మీ సమస్యలకి తగిన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్స్ 7702344003 లేదా 7702344005 అలాగే మా చిరునామాకి ఉత్తరాల ద్వారా తెలియచేయవచ్చు. ఇది వాటి గుట్టం. తిరిగి రేపటి గుట్టంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మా చిరునామా గుడ్ టైమ్, వనిత టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5001.